దానికి మనకి ఇబ్బంది ఉండదు. కానీ మీరు ఎంత వింటూ ఎప్పుడు ప్రసాదానికి టైం అవుతుంది, ఎప్పుడు కార్యక్రమం ముగిస్తుంది. కాబట్టి ఒక 5 నిమిషాలు ఏదో బ్రేక్, ఒక 5 నిమిషాలు మనం భగవన్నామ సంకీర్తన, అందరికీ ఉత్సాహాన్ని నింపేటువంటి ఈ భగవన్నామని ఒక 5 నిమిషాలు, ఏదైతే మన జీవితానికి ఆయువు పట్టు, ఏదైతే మన జీవితానికి ఊపిరి లాంటిదో, దేనికోసం మనం బతుకుతున్నామో, ఏదైతే మనల్ని ఈ శరీరంలో ఉంటో, ఈ సంసారంలో ఉంటో మనం దివ్య జీవితాన్ని గడపగలుగుతాం భగవన్నామాన్ని మర్చిపోయినంత వరకు. ఒక 5 నిమిషాలు మనం కీర్తన చేసి 15-20 నిమిషాలు మాట్లాడతాం. నమో విష్ణుపదాయ కృష్ణ పృష్ఠాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామి ఇతి నామినే. నమస్తే సరస్వతి దేవి గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్యత వితతారిణే. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాయి గౌరవృంద. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాయి గౌరవృంద. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాయి గౌరవృంద. हरे कृष्णा 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 हरे हरे, हरे राम 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 हरे हरे. हरे कृष्णा 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 हरे हरे, हरे राम राम हरे हरे. हरे कृष्णा 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 हरे हरे, हरे राम राम हरे हरे.
Hare Krishna 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 Hare Hare, Hare Ram, Ram Ram, Hare Hare. Hare Krishna 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 Hare Hare, Hare Ram, Ram Ram, Hare Hare. Hare Krishna 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 Hare Hare, Hare Ram, Ram Ram, Hare Hare. Hare Krishna 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 Hare Hare, Hare Ram, Ram Ram, Hare Hare. Hare Krishna 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 Hare Hare, Hare Ram, Ram Ram, Hare Hare. Jaya Gauranitai Jaya, Gauranitai Jaya, Gauranitai Jaya, Gauranitai. Gaura Hare, Gaura Hare, Gaura Hare, Gaura Hare. Prabhupada Jaya, Prabhupada Jaya, Prabhupada Jaya, Prabhupada. Jaya Jaya Prabhupada, 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 Prabhupada. Nitya Gaur, Hare Bal, Hare Bal, Hare Bal, Hare Bal. Nitya Gaur, Hare Bal, Hare Bal, Hare Bal, Hare Bal. కలియుగ ధర్మ హరినామ సంకీర్తనకి కలియుగ అవతారి గౌరంగ మహాప్రభుకి జగద్గురు శ్రీల ప్రభుపాద మహారాజ్కి శ్రీమద్ భగవద్గీతకి సమవేత గౌర భక్తవృందకి నితాయ్ గౌర్ ప్రేమానంద. ఓం అజ్ఞాన తిమిరాంధస్య జ్ఞానాంజన శలాకయ చక్షుర్ ఉన్మిళితం येन తస్మై శ్రీ గురవే నమః. శ్రీ చైతన్య మనోభీష్టం స్థాపితం येन భూతలే స్వయం రూప కదామయం దదాతి స్వపదాంతకం. అందరు చేతులు ఎత్తి గట్టిగా ఆనండి వస్తుంది. జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధార శ్రీవాసాది గౌరభక్తవృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ఈరోజు మనం పేరు సుఖదేవ మహారాజ్ వ్యాసపీఠ అని మనం చెప్పుకుంటున్నాం. కానీ ఢిల్లీ నుంచి వచ్చిన వరిష్ఠ వైష్ణవ దంపతులు ధనంజయ కృష్ణదాస్ ప్రభు, శ్యామకాంతి మాతాజీ,
ఇది హోలీనెస్ గోపాలకృష్ణ గోస్వామి శిష్యులు. వాళ్ళు చెప్పినట్టుగా ఇక్కడ ఈ వ్యాస పూజ లేదా ఆధ్యాత్మిక గురువు ఇది ఒక తత్వం, ఇది ఒక పద్ధతి. ప్రభుపాద ఆయన అన్నాడు, వ్యక్తికి వినయం ఉంటే అందరూ ఆయన పొగుడుతూ ఉంటే ఆయన వింటూ కూర్చోవడం అదేమన్నా వినయమా? కానీ మనకి ఎందుకు ఇక్కడ కూర్చున్నాం అర్థమైతే దానికి ఈ నెల తర్వాత దీక్షలు ఇవ్వడం అది కూడా ఒక ఉదాహరణ. మన నెల్లూరు భక్తులు గత 15 ఏళ్ళ నుంచి 20 ఏళ్ళ నుంచి నాతో ఉంటూ అన్ని చోట్ల చూస్తూ ఆ గురువు శిష్యులు ఈ గురువు శిష్యులు ఇట్లంతా వాళ్ళంతా కూడా సంవత్సరం అయ్యేప్పటికీ దీక్ష తీసుకోవడం, వాళ్ళందరూ నా మీద ఒత్తిడి, మీ దగ్గర మేము 15 ఏళ్ళ నుంచి 20 ఏళ్ళ నుంచి మేము ఉంటున్నాం, మీరు మమ్మల్ని భక్తిలో తీసుకొచ్చి మీరు దగ్గరుండి అన్నీ నేర్పించి మీరు ఇంతకాలం మీకు సేవ చేస్తున్నాం, మీరు ఇంకా మాలో ఏమైనా లోపాలు ఉంటే చెప్పండి, కానీ ఆ దీక్షని ఎంతకాలం పోస్ట్ పోన్ చేస్తూ పోతాను. అప్పుడు నాకు అదే గుర్తొచ్చింది, ఇప్పుడు ఈ సిద్ధాంతం గుర్తొచ్చింది. ఇదేదో మనకి దొరుకుతున్నటువంటి ఒక గౌరవనీయమైనటువంటి ఉపాధి ఏం కాదు ఇది నిజానికి ఒక బాధ్యతాయుతమైనటువంటిది. ఎందుకంటే మీకు తెలుసో తెలీదో దీక్ష తీసుకున్నటువంటి శిష్యులు, అది దీక్ష అనగా దీక్ష అంటే మేము డిటర్మైన్డ్ టు డూ, అంటే మన సంకల్పం అన్నట్టుగా. అంటే వాళ్ళు ఆ విధంగా దీక్ష తీసుకొని వాళ్ళు మామూలుగా మనం అరివాళ్ళు ఎవరా ఇక్కడ బయటికి పోయాను, they can go down. మనం అవి పాటించినట్లయితే తెల్లవారుజాము లేవడం, మనం నియమాలు పాటించడం, అది అసావధానంగా ఉండేటువంటి బతుకంతా కూడా మనం గురువు గారికి అది రియాక్షన్స్ తెస్తుంది కదా. తర్వాత ప్రభుపాద అన్నాడు, ఆయన దగ్గర దీక్ష తీసుకొని కొద్దిమంది అటు ఇటు అయిపోతే వాళ్ళు, ప్రభుపాద ఆయన ఫిలసాఫికల్గా ఆయన ఏమన్నాడు, వాట్ కెన్ ఐ డూ, దే వాలంటర్లీ కేమ్ అండ్ యాక్సెప్టెడ్ దీక్ష. వాళ్ళు ఈ సంసారపు కుళ్ళు కంపు, ఇక్కడుండే దుఃఖాలు, ఇక్కడుండే అజ్ఞానం, ఇక్కడుండే బాధలు, ఆఖరిలో ఇక్కడ మనకి ఏ విధంగా ఆఖరిలో మనకి చెప్పుకోదగ్గదేమి ఉండదు జీవితంలో కదా. ఆఖరిలో మనం మంచంలో పడి ఉంటాం, మనని కూడా పాత వైభవాలు, నేను కలెక్టర్గా ఉన్నప్పుడు, నేను వయస్సులో ఉన్నప్పుడు కానీ ఆఖరిలో మన పరిస్థితి ఏంది, ఎందుకంటే మనం ఏమీ సంపాదించలేదు కదా. మనం ఈ భౌతిక వస్తువులు వెనకాల పడి పరిగెత్తి ఇవన్నీ చేసాం, కానీ ఆఖరిలో అవి ఏమన్నా మనకి ఉపయోగపడతాయా? తర్వాత అసలు ఉపయోగపడవు, ఒక పైసా కూడా మనతో పడిపోదు. కాబట్టి మనం ఏం సంపాదిస్తున్నాం జీవితంలో అని ఆలోచించినట్లయితే, కాబట్టి ప్రభుపాద ఆయన అన్నాడు, మీరంతా పెద్ద మనుషుల్లాగా మీరు జగన్నాథుడి ముందు అగ్ని సాక్షిగా, గురువు ముందు
వైష్ణవులు అందరి మధ్యలో, ఇంత పబ్లిక్ మధ్యలో లాట్ ఆఫ్ ఎవిడెన్స్. మామూలుగా భాగవతం ప్రకారం పోతే మనకి ఎంతమంది దేవతలు చూస్తున్నారు, వాయుదేవుడు చూస్తున్నాడు, వరుణ దేవుడు చూస్తున్నాడు, సూర్యదేవుడు చూస్తున్నాడు. మనం ఈ సంకల్పం చేస్తున్నప్పుడు ప్రభుపాద అన్నాడు, మీరు ఈ సంసారంలో ఈ సమస్యలు, ఇక్కడ ఉండేటువంటి ఇబ్బందులు భరించలేక నా దగ్గరికి వచ్చి మీరు ఈ భగవన్నామంలో ఎలాంటి మనశ్శాంతి ఉంది, ఎలాంటి సుఖం ఉంది, జీవితానికి ఒక ప్రయోజనం ఉంది కదా, జీవితానికి ఒక ప్రయోజనం. మనం జీవితంలో చనిపోతే తర్వాత ఏమవుతుంది, మన దగ్గర జవాబు లేదు. మనం మన యొక్క ఇర్రెగ్యులర్, ఇండిసిప్లైన్డ్, క్రమశిక్షణ లేనటువంటి, ఎలాంటి అవగాహన లేనటువంటి మన జీవితంతో మనం ఆఖరిలో ఏవో కుంటి సాకులు చెప్పి అది ఇది, ఎందుకంటే మనం మన మైండ్ని కంట్రోల్ చేసుకోలేం కాబట్టి మనం ఈ విషయాలను అర్థం చేసుకోలేము. అటు వాళ్ళు ఏదో సాకులు చెప్పి తప్పిపోయి ఎవరు చూశారు సార్ చనిపోయిన తర్వాత, ఎవరికి తెలుసు వీళ్ళంతా ఉన్నట్టు త్వరగా. సో ప్రభుపాద ఆయన చెప్పాడు, ఆయన మనం ఈ నియమాలు మీరు పెద్ద మనుషులాగా ఇన్ని సాక్షుల మధ్యలో మీరు దీక్ష తీసుకున్నప్పుడు అయినా కూడా ఎంత సిగ్గులేని వాడైతే, ఎంత అతను అదుపులో లేనివాడైతే ఆ విధంగా చేస్తాడు. అంటే మనకు దొరికినటువంటి అవకాశం ఏంటి, మనం ఎలాంటి సంకల్పాన్ని, సత్సంకల్పం, మంచి సంకల్పాన్ని తీసుకుంటున్నాం. మనం భగవంతుడి తర్వాత గురువు దగ్గర, దేవుడి దగ్గర అగ్ని సాక్షిగా. మరి అంటే మనం దీక్ష తీసుకునే వాళ్ళకి తేడా ఏంటి? అట్లా మా గురువు గారు ఒకసారి, నేను అమెరికాలో, ఆయన విదేశీ, నేను అప్పుడు అమెరికాలో ఉన్నా, ఆయన విదేశాలకు వెళ్తే మేమంతా కూడా ఎయిర్పోర్ట్కి వెళ్ళి ఆయన్ని సాగనంపడానికి ఆయన అన్నాడు, నా శిష్యుల్ని ఎవరైనా కలుసుకున్నప్పుడు వాళ్ళు ఏ విధంగా బతుకుతూ ఉండాలంటే వాళ్ళు ఎంతో సంతోషపోయి, ఈయన వాట్ ఏ నైస్ పర్సన్ ఈజ్, ఎవరైనా మీకు ఈ విధంగా చక్కగా, ఈ విధంగా మనకు ఉండేటువంటి మంచి గుణాలు కానీ, మనకు ఉండేటువంటి మంచి మాట తీరు కానీ, మనకు ఉండేటువంటి మంచి పనులు కానీ చూస్తే వాళ్ళు ఫోర్స్ టు, ఎవరు మీకు ఇవన్నీ నేర్పిస్తున్నారు అనే పద్ధతిలో, మామూలుగా కొత్తగా నేర్చుకునేది ఏం లేదు, జ్ఞానం అంతా కూడా భగవద్గీతలో ఉంది, భాగవతంలో ఉంది. ప్రభుపాద అంత గొప్ప వ్యక్తి అయ్యింది, అంతమంది జీవితాల్ని ప్రభావితం చేసిన తర్వాత ఎక్కడికి పోయినా కూడా ఆయన పొగుడుతుంటే, మీరేదో హిందువుల్ని కాదు, మీరు ఇండియన్స్ని కాదు, మీరు ఎక్కడెక్కడైతే అడుగు పెట్టారో ప్రపంచంలో, ఏ దేశాలకు పోయారో అక్కడ ఏమీ తెలియనటువంటి వాళ్ళు మీరంటే పడి చచ్చేట్టుగా వాళ్ళ జీవితాల్ని, నేను కూడా ఈ అవగుణాల నుంచి, నేను కూడా ఈ తప్పుడు ఆలోచనలు నేను కూడా బయటికి రాగాలంటే ప్రభుపాద ఆయన ఎలాంటి కాన్ఫిడెన్స్ వాళ్ళకి కలిగించాడు. ఆయన అక్కడ ఉండి ఇది ఇంత సులభంగా ఎవరైనా కూడా బాగుపడుతుంది. సో ఈ భక్తి మార్గంలో మనం కొద్దిగా జాగ్రత్తగా తీసుకునేది. నేను ప్రభుపాద ఏమన్నాడు, ఆయన ఆ విధంగా పొగుడుతున్నప్పుడు ప్రభుపాద ఏమన్నాడు, ఆయన ఇది నేను నా గురువు గారికి ఇచ్చినటువంటి మాటని, నేను ఎలాంటి ఇబ్బందులున్నా, ఎలాంటి పరిస్థితుల్లో కూడా నేను ఆయన ఇచ్చినటువంటి ఉపదేశాన్ని మర్చిపోకుండా, పని అయిందో లేదో అది నా చేతుల్లో లేదు, కానీ నేను మాత్రం వదిలిపెట్టకుండా ఆ రకంగా చేయడం వల్ల ఇదంతా, అంటే నేను చెప్పిందంతా కూడా ప్రభుపాద అన్ని పుస్తకాలు రాశారు. ఆయన అన్నాడు ఇదంతా కూడా అరువు తెచ్చుకున్నటువంటి జ్ఞానం. భగవద్గీతలో ఈ విషయాలన్నీ ఆల్రెడీ ఉన్నాయి, నేను వాటిని నా అనుభవంతో మేళవించి ఈ రోజుల్లో ఉండే వ్యక్తులు అర్థం చేసుకునే విధంగా నేను మాట్లాడుతున్నాను. జనాలకు కొంత నా అనుభవాన్ని జోడించడం వల్ల, ఇప్పుడు ఉండే వాళ్ళు అర్థం చేసుకునే విధంగా మాట్లాడడం వల్ల వాళ్ళందరూ కూడా ఈ మార్గంలోకి వచ్చారు. కాబట్టి ఆయన తర్వాత ఇంకోటి ఆయన వినయం చూడండి, నేను ఇంత పోరాడుతున్నాను, నన్ను ఎంకరేజ్ చేయడానికి
నా గురుదేవులు భక్తి సిద్ధాంత సరస్వతి మహారాజులు, ఈ గురు పరంపర భగవంతుడు నన్ను ఎంకరేజ్ చేయడానికి మిమ్మల్ని అందరినీ నా దగ్గర, అంటే ఆయన సక్సెస్ని ఆయన క్రెడిట్ తీసుకోవట్లే, ఆయన నన్ను ఎంకరేజ్. అదేవిధంగా నేను కూడా గమనిస్తూ ఉంటాం, మనం ఏదో చేస్తూ ఉంటాం. భగవంతుడు నేను అప్పుడప్పుడు చెబుతూ ఉంటా ఈ విషయం. భక్తులు సాధారణంగానే బతుకుతూ ఉంటారు. వాళ్ళు ఏదో గ్రేట్లీ టాలెంటెడ్ వాళ్ళు వాళ్ళు అంటే కొంతమంది ఉంటారు అద్భుతంగా, వాళ్ళ మెమరీ పవర్ అద్భుతంగా ఉంటుంది. కొంతమంది వాక్ చాతుర్యం అద్భుతంగా ఉంటుంది. కొంతమంది బాగా ఎక్సలెంట్గా జనాలు మేనేజ్ చేయగలుగుతారు, గ్రూప్ లీడర్స్. కానీ ప్రభుపాద అన్నాడు, భక్తులు వాళ్ళు నిజాయితీగా చక్కగా వాళ్ళు ఈ సరళమైనటువంటి, ఇది అందరి అందుబాటులో ఉంది. మీరు నిద్ర లేచి జపం చేయండి, మీరు నిద్ర లేచి మీ 16 మాలలు జపం చేసుకోండి. కడుపు నిండా మీరు కేవలం కృష్ణుడికి అర్పించినటువంటి, భక్తులు వండినటువంటి కృష్ణుడికి అర్పించినటువంటి భోజనాన్ని తినండి. మనం భోజనం ఎట్లాగో తింటూ ఉంటాము. ఈ హరే కృష్ణ అండంలో దాని కష్టమే ఉంది. ఈవెన్ చిన్న చిన్న పిల్లలు హరే కృష్ణ అంటే హరే కృష్ణ అంటారు దాని. కానీ ఎవరైతే అది చేస్తూ ఉంటారో, ప్రభుపాద అన్నాడు, భక్తులు గొప్పగా చేసేదేం లేదు, కానీ ఎక్కడైతే భక్తులు ఆ గురు పరంపర ఆదేశాన్ని జాగ్రత్తగా పాటించే ప్రయత్నం చేస్తున్నారో వాళ్ళ చుట్టూరా ఎన్నో అద్భుతాలు జరుగుతూ ఉంటాయి. అంటే ఇవన్నీ డెవలప్ అవడం, మనుషులు రావడం, డబ్బులు రావడం, పెద్ద పెద్ద పండగలు అవడం. మనం ఆలోచిస్తే వ్యక్తిగతంగా మనం ఒక్కళ్ళు ఏం చేయగలం? ఇది మన డబ్బులా, నేను ఒక్కడిని అన్ని పనులు చేయగలను అంటే కేవలం మనకి ఆ నమ్మకం ఉండి మనం చక్కగా చేస్తూ ఉంటే భగవంతుడు ఆయన మన యొక్క పట్టుదలను చూసి భగవంతుడు హరే కృష్ణ హరే కృష్ణ. ఈ రకంగా అందరూ కూడా ఎవరు అయోగ్యులు అనేటువంటి వాళ్ళు ఎవరు లేరు. కృష్ణుడు భగవద్గీతలో 1-2 శ్లోకాల్లో అంటాడు, అపిచేస్సు దురాచారో భజతే మామనన్యభాగ్ సాధురేవత మంతవ్య సమ్యక్ యోసోహిత. ఎంత నీచ వ్యక్తి అయినా కూడా, ఎంత దుర్మార్గుడైనా కూడా, నేను నా జీవితం గురించి పూర్తిగా మీకు చెప్పలేదు. నేను అనుకున్నా చెప్పగలిగేటువంటి రోజు వచ్చినప్పుడు చదువుదామని చెప్పి కీప్ ఇట్ ఆన్ హోల్డ్. నేను మాట అనేస్తే అవుతుంది. ఆ రోజు కోసం ఎదురు చూస్తున్నా. నా జీవితం బాల్యంలో ఏమేమైంది, దానివల్ల నేను ఒకటి అనుకున్నా, దేవుడు అనేవాడు ఉంటే ఈ సంసారంలో ఇన్ని భయాలు ఉన్నాయి, ఇన్ని ప్రమాదాలు ఉన్నాయి మనకి. ఈ సంసారంలో మనకి పరిస్థితులు ఎప్పుడు ఎలా మారిపోతాయి. ఆయన కూడా మన మనస్సు అంతా బాగానే ఉంది అన్నట్టుగా మనం ఇక్కడ అన్ని ఏర్పాట్లు చేసుకుంటూ ఉంటాం. సో నాకు జరిగినటువంటి ఘటనల వల్ల నేను అనుకున్నా, నిజంగా భగవంతుడు అనేవాడు ఉంటే నేను గట్టిగా ఆయన పట్టుకుంటాను. ఆ రకంగా ఈ మనస్సు నా వల్లగా దీన్ని దాటం. ఆ రకంగా మనం ఎలాంటి వ్యక్తులైనా కూడా మనం చక్కగా ఈ కృష్ణుడి యొక్క ఉపదేశాన్ని మార్చకుండా చేర్చకుండా, ప్రభుపాదులు వారు అది కూడా అన్నాడు ఆయన, ప్రపంచంలో వీళ్ళంతా కూడా ఈ విధంగా నా దగ్గరికి వచ్చిన వాళ్ళు అన్ని నీచ పనులు వదిలిపెట్టి ఈ టీ కాఫీలు, ఉల్లిపాయలు, సినిమాలు, అని కూడా సామాజిక మనం ఈ డబ్బు సంపాదనలని, రాజకీయ ఇవన్నీ కూడా పక్కన పెట్టి వాళ్ళు చక్కగా భగవన్ నామంలో ఆనందాన్ని, ఇందాక 2-3 అన్నారు, బస్ అంతమంది తినడానికి ఉండి అంత చాపేసి పడుకోవడానికి ఉంటే మనకి ఇంకేం కావాలా? అరక జీవితం అట్లా గడిచిపోతుంది. సో ప్రభుపాద ఆయన అన్నాడు, నాకంటే ఏమైనా క్రెడిట్ ఉంటే నేను విన్నటువంటి ఆ గౌరంగ మహాప్రభు ఆయన ఇచ్చినటువంటి ఈ కలియుగ భవరోగాలకి, ఈ కలియుగంలో ఉండే సమస్యలన్నిటికీ మనం
ఆ, తెలుగులో అప్పుడప్పుడు వాడుతూ ఉంటాం, సంజీవని బూటిక కదా, సంజీవని. అన్ని రోగాలకి ఒకే సమాధానం లాగా. సో మనకి ఏదైనా కావచ్చు, దరిద్రం కావచ్చు, మనకి బుద్ధిహీనత కావచ్చు, మనకి యుద్ధాలు కావచ్చు, ఏమైనా కావచ్చు, కానీ ఒక భక్తుడికి పూర్తి నమ్మకం మనం రోజువారీగా భగవంతుడితో సంబంధాన్ని పెట్టుకోని కారణంగా మన మనస్సు ఈ కాంప్లికేషన్స్లో పడి, మనసు ఈ పొరపాట్లు పడి మనం వీఆర్ కాంప్లికేటింగ్ ది సిచ్యువేషన్, మనం సమస్యలు పెంచుకుంటూ పోతున్నాం. అందుకే కృష్ణుడు మనందరికీ ఆశ కలిగే విధంగా భగవద్గీత 2వ అధ్యాయంలో ఆయన అంటాడు, నేహా విక్రమ నాశోస్తి ప్రత్యవాయోన విద్యతే స్వల్పమప్యశ ధర్మశ. తెలుసో తెలియకో మనం ఈ వైష్ణవ గురు పరంపరలో మనం ఆ భగవన్ నామ కీర్తనలో పాల్గొనడం కానీ, మనం ప్రసాదాలు తీసుకోవడం కానీ, ఇస్కాన్ మందిరాలు, రామ మందిరాలు, కృష్ణ మందిరాలు చాలానే ఉంటాయి, కానీ ఇస్కాన్ మందిరాల్లో మనకు ఒక గురువు అనేటువంటి వాడు, ఇస్కాన్ మందిరాల్లో మనకు ఒక పద్ధతి అనేటువంటిది, దానివల్ల ఈ విధంగా వ్యక్తుల జీవితాలు మారుతున్నాయి. అంటే దాన్ని ఏమంటారు, హెల్ప్ యువర్ సెల్ఫ్. ఒకసారి బృందావనంలో ప్రభుపాదులు వారు అన్నారు, ఆయన మాకు మేము భక్తి ప్రచారం చేయడానికి ఉన్నాం ఇక్కడ, కాబట్టి ఎవరైనా కూడా అన్నీ వదిలేసి మందిరంలో ఉంటామంటే మాకు వాళ్ళు భక్తి చేసుకోవడానికి ఉన్నట్లయితే మేము వాళ్ళకి ఉండడానికి ఏర్పాటు చేస్తాం, తినడానికి ఏర్పాటు చేస్తాం, కానీ మీరు చక్కగా మీ జీవితాన్ని మీరు భక్తిమయం చేసుకోండి, ఏర్పాట్లన్నీ తినడానికి ఉండడానికి మేము చేస్తాం, మీరు చక్కగా మీ జీవితాన్ని మీరు సార్థకం చేసుకోండి. సో ఆయన బృందావనంలో ఉన్నప్పుడు చాలామంది శిష్యులు వీళ్ళంతా వచ్చి వాళ్ళు అంటే మన పాతాల వాటిలో ఎక్కడికి పోతాయి, లేదా దీక్ష తీసుకున్నాం కానీ కొద్దిగా టైం పడుతుంది కదా, ఫ్యాన్ ఆఫ్ చేసాం, ఆయన అది పూర్తిగా స్టాండ్ స్టిల్కి రావడానికి కొద్దిగా టైం పడుతుంది, స్విచ్ ఆఫ్, కానీ కొద్దిసేపు తిరుగుతున్నప్పుడు హాల్ట్ అవుతుంది. ఆ రకంగా మనం దీక్ష తీసుకున్న తర్వాత కూడా ఇది ప్రభుపాద గమనించాడు, స్వయంగా అంత గొప్ప ఆచార్యులు, అది ఏ ప్రదేశం అంటే అది బృందావన ధామము, తర్వాత ఇస్కాన్ మందిరం. ప్రభుపాద మనం మాయలో పడిపోకుండా ఉండడానికి, ప్రభుపాద ఏ విధమైనటువంటి జీవితం, మీరు ఇస్కాన్ భక్తులను అప్రిషియేట్ చేస్తున్నారంటే మీరు కావాల్లో చూడండి, గూడూరులో చూడండి, సూళ్ళూరుపేటలో చూడండి, వాళ్ళు చెబుతారు మీ మందిరంలో చక్కగా ఉదయం 3:30 నుంచి రాత్రి పండుకునేదాకా 9:30 దాకా, ఇంక మరి మనం మాయలో పడడానికి టైం ఎక్కడుంది, డే ఇస్ గోయింగ్ ఆన్. సో ప్రభుపాద అన్నాడు, మనం అటువంటి గురువు దగ్గర ఉన్నాము, తర్వాత మనం బృందావన ధామంలో ఉన్నాం, ప్రభుపాద మందిరాన్ని ఏర్పాటు చేశాడు మనకి మాయలో, అయినా కూడా అక్కడికి వచ్చి మనం ఈ కబుర్లు చెప్పుకుంటూ ఉండడం, మనం పిచ్చాపాటి కబుర్లు చెప్పుకుంటూ ఉండడం. సో ప్రభుపాద గమనించి ఆయన ఒకసారి తను క్లాస్ చదువుతున్నప్పుడు ఆయన చురకలు పెట్టాడు. ఆయన మీరు కనీసం మీకు అన్ని ఏర్పాట్లు చేసాం, మీరు వచ్చింది భక్తి కోసం ఇస్కాన్లో జరగడం అంటే మీరు అప్పటి నుంచి 24 గంటల కీర్తన ప్రారంభమైంది, మీరంతా కూడా భక్తి చేసుకొని బృందావనానికి వస్తున్నారు, కాబట్టి ఆయన అన్నాడు మీరంతా వయసు ఎక్కువ ఉంది, పనులు చేయలేకపోవచ్చు, కానీ మీరు 2 గంటలు 3 గంటలు కూర్చోండి, మీరు నలుగురు ఒక 2 గంటలు కీర్తన చేయండి, మీరు అలసిపోతే మీరు రెస్ట్ తీసుకోవడానికి వెళ్ళండి. ఆ విధంగా ఇప్పుడు బృందావనంలో మీకు తెలుసో తెలీదో, నేను కూడా అప్పుడప్పుడు అనుకుంటాను మన మందిరంలో కూడా ఎప్పుడు వస్తుంది 24 గంటల కీర్తన చక్కగా జరుగుతుంది, అంతే కదా, ఎట్టిపోతున్నా కూడా. అప్పటి నుంచి 24 గంటల కీర్తన, మీరు ఎప్పుడైనా బృందావనం పోతే 24 గంటలు, రాత్రి కూడా 3-4 వచ్చినాయి, మంచిది కదా, 2-3 గంటలు చక్కగా అందరు నిద్రపోతున్నప్పుడు భగవన్ నామ సంకీర్తన. ఈ రకంగా ఈ భక్తి మార్గం అనేటువంటిది ఇది సరళమైనటువంటిదే, కానీ మనం ఆఖరి దాకా ఉండగలగాల. ఇక్కడ మందిరాలు కట్టడం, మనం ప్రవచనాలు వేయడం, ప్రోగ్రాములు చేయడం, అది విషయం. కెన్ వి లాస్ట్ టిల్ ది ఎండ్ ఆఫ్ అవర్ లైఫ్, మనం ఆఖరి దాకా. దానికి చైతన్య మహాప్రభు దానికి ఆ రహస్యం చెబుతాడు. ఒకసారి ప్రభుపాదులు వారి గురుబాయి డాక్టర్ ఓబిఎల్ కపూర్ అని చెప్పి, ఆయన ఏ విధంగా ప్రభుపాద
ఒక అనామకుడిగా ప్రారంభించి ఆయన ప్రపంచాన్ని అంతా కూడా ఎంత అద్భుతంగా ఆయన అన్నాడు ఇందాక పాదశాల విప్లవ మామూలుగా పెద్ద పెద్ద పనులు జరుగుతుంది భారతదేశంలో. ఎలాంటి మెట్రో రైళ్ళు, బుల్లెట్ ట్రైన్లు, ఎలా డిజిటల్ ఇండియా. కానీ వ్యక్తుల జీవితాల్లో మార్పు ఉంది. అందరూ మాంసం తింటున్నారు, సిగరెట్లు తాగుతున్నారు, సినిమాలు చూస్తున్నారు. అంతా కూడా నపుంసకుల్లాగా, చేతగాని వాళ్ళలాగా. భారతదేశంలో పుట్టి మనం చేయాల్సిన పని ఇదే ఏంటి? అందుకని ఆయన ప్రభుపాదులు వారు ఆయన చెప్పాడు, ఆయన ఎవరైతే భారతదేశంలో వాళ్ళు జన్మించారో భారత భూమిలో ఏల మనుష్య జన్మ సార్థకరి కొర పరోపకారం. భారతదేశంలో పుట్టిన వాళ్ళు చక్కగా మనకి ఇన్ని అవకాశాలు ఉన్నాయి. ఈ అవకాశాలు మనం జార విడుచుకోకుండా ఉన్నట్లయితే సులభంగా. ఆఖరిలో టైం అయింది. ప్రభుపాద వాట్ ఈజ్ హరే కృష్ణ మూమెంట్? ఈ హరే కృష్ణ మూమెంట్ అంటే ఏంటి? అది ప్రభుపాద తన శిష్యులకి వెళ్ళిపోయే సమయంలో కూడా అన్నాడు, మీరు ఎప్పుడు దాకా చాంటింగ్ చేస్తూ ఉంటారో మీ డ్యాన్సింగ్ లాగదు. ఎప్పుడు దాకా చాంటింగ్ డ్యాన్సింగ్ ఉంటూ ఉంటాయో కృష్ణుడు మీకు కావాల్సినవన్నీ కూడా సప్లై చేస్తూ ఉంటాడు. ఎక్కడి నుంచి అవసరం, ఎక్కడి నుంచో కూడా. మేము అనుకోవాలి మామూలుగా మనం ఇదైన తర్వాత వ్యాసపి ఎంతమంది వచ్చిపోయారు, మన హుండీలో ఏం డబ్బులు వచ్చాయి, భగవంతుడు ఆయన ఏం చేస్తున్నాడు చూస్తుంటే ఎవరిని అడిగేదే ఉండదు కదా. మీరు ఆశ్చర్యపోతారు. మీరు రేపు మనం ఈ వ్యాసపూజ ద్వారా 5-6 లక్షలు కలెక్ట్ అయింది. ఎవరిని అడిగారు, ఎవరిచ్చి అంటే దాని అంతటైతే భగవంతుడు. అంటే ఆయన మీరు ఈ ప్రభుపాదులు వారు చెప్పినట్టుగా మనం ఈ విధంగా చాంటింగ్ డ్యాన్సింగ్ చేస్తూ ఉంటే మీకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా, అంటే ప్రపంచం అంతా కూడా ఈ ఇస్కాన్ మోడల్ని స్వీకరించవచ్చు కదా. అందరూ కూడా మీరు ఆఫీసుకి పోతారు. ఆయన తంగమయ్య జ్యువెలర్స్ అని చెప్పి ఎవరైనా చెన్నైలో తిరుగుతూ ఉండేవాళ్ళకి తెలుసు. ఆయనకి తమిళనాడు అంతా కూడా జ్యువెలరీ షాప్ నెట్వర్క్. ఆయనకి ఒక 40 జ్యువెలరీ షాపులు అన్ని తమిళనాడులో అన్ని పట్టణాల్లో టీఎంజీ అంటారు, తంగమయ్య అంటే వెండి నెమలి జ్యువెలర్స్ ఆ పేరు పెట్టుకున్నాడు ఆయన. ఆయన 2 చేతులతో సంపాదిస్తూ ఉంటాడు. అంత మందిరాలు కట్టించడం, ఫెస్టివల్స్ నడిపించడం. ఆ 40 సెంటర్లో ఉండేటువంటి తన వ్యక్తుల్ని ఆయన చెబుతారు, నా దగ్గర మీరు ఉద్యోగం చేయాలంటే, ఆయన పర్సనల్ ఫామ్ అది, నా దగ్గర ఉద్యోగం చేయాలంటే మీరు కొద్దిగా ఒక అరగంట సేపు హరే కృష్ణ మంత్రం అనాలి. మీకు ఉద్యోగంలోకి ఎత్తుక్కుంటున్నారు, నిరుద్యోగం నా దగ్గరికి వస్తున్నారు, ఐ విల్ ఎంప్లాయ్ యూ, ఐ విల్ గివ్ ఎంప్లాయ్మెంట్. మీకు కావాల్సిన విధంగా 30,000 రూపాయలు మీకు జీతం ఇస్తే ఇక్కడ పనిచేయండి. కానీ ఈ షరత్తో మీరు రోజు ఒక 30 నిమిషాలు ఈ హరే కృష్ణ మంత్రం. అయితే నేను స్వయంగా వచ్చి, అంత పెద్ద ఆయన 40 పెద్ద పెద్ద షాపులు కొనరు, ఆయన స్వయంగా తిరుగుతూ వచ్చి ఆయన క్లాసులు తీసుకుంటూ ఉంటాడు. వీళ్ళందరూ ఏ విధంగా డెవలప్ అవుతున్నారు అంటే ఇక్కడ చెప్పుకునేది భగవంతుడు ఏ విధంగా ఫ్రీగా మనకి గాలి ఇస్తున్నాడో, నీళ్లు ఇస్తున్నాడో, అదేవిధంగా ఆయన మనకి అన్నీ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. భగవంతుడి దగ్గర లోటు ఏమన్నా ఉంది ఆయన? మిమ్మల్ని అడిగితే మీరు నేను 10,000 ఇస్తాను సార్, 1,00,000 రూపాయలు ఇస్తాను సార్. భగవంతుడికి ఎంత ఇచ్చినా కూడా ఆయనకి లోటే ఉండదు. ఈశోపనిషత్తు మొదటి శ్లోకంలో అదే వస్తుంది. ఓం పూర్ణ మద పూర్ణం పూర్ణాత్ పూర్ణముదస్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. భగవంతుడు ఏం చేసుకుంటున్నా కూడా ఆయన దగ్గర ఏం తరిగేదేం లేదు. అది కృష్ణుడి యొక్క గొప్పతనం. అది భగవంతుడు ఆయన ఏం చేయలేడు, ఆయన ఏం లోటు ఏం ఇయ్యలేడు ఆయన అనేసాడు. కానీ కేవలం మనం చిన్న అర్హతను సంపాదించుకోవాలి. ఆయన భక్తులుగా ఉండడానికి మనం ప్రయత్నం చేయాలి. అది చేసినట్టు మనకి తెలుస్తూ ఉంటుంది ఏ విధంగా మన జీవితంలో భగవంతుడు ఆనందాన్ని నింపుతున్నాడు. మన జీవితంలో తినడానికి లోటు లేదు, మనసు ఎంతో తాజాగా ఉంది, ఆనందంగా ఉంది. 3-4 అన్నారు, ఈ మహారాజుకి 70 ఏళ్ళు వచ్చినా కూడా మేము సిస్టమ్ కరెక్ట్గా ఫాలో చేస్తుంటే ఉత్సాహం పెరుగుతూనే ఉంటుంది. ఇక మైండ్ ఎప్పుడు ఫ్రెష్గా ఉండడం. మీరు అనుకోవచ్చు మహారాజు ఆయన పరిగెడుతున్నాడు, క్యాచప్ అవుతున్నాడు, కానీ నిజంగా ఆయన మనసు ఎంత ఫ్రెష్గా ఉందో అది ఎవరికి అర్థమవుతుంది, చేసేవాడికి తెలుస్తుంది. అందరూ సరేనండి. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే,
హరే రామ హరే రామ 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 హరే. ఆఖరిలో ప్రభుపాదులు రెండు కొటేషన్ చెప్పి నేను ఆపు చేస్తాను ప్రవచనాన్ని. నేను బాంబేలో ఉండి, మా చెల్లెలకి తెలుసు, నేను బాంబేలో అమెరికా నుంచి వచ్చి ఇంటికి పోవాలా. నేను ఆ బాంబేలో అక్కడ ఉంటే మా అన్నయ్య మా అమ్మ ఇదంతా ఏడుస్తూ అక్కడికి వచ్చి మా అబ్బాయిని అమాయకుడిని చేసి మీరు మిషన్లోకి లాగేసుకున్నారు అలాంటి. మా అమ్మ ఏడుస్తుంటే బాబు గోపాలకృష్ణ మహారాజు గిరిరాజ స్వామి మా పరుగు పోతుంది, ప్రెస్లోకి పోయిందంటే ఇస్కాను పిల్లల్ని కిడ్నాప్ చేసి పెట్టుకుని అదే మీ అమ్మ మీ సంబంధం బయట తెలుసుకుంటావా, ఇక్కడ ఏమైనా జరిగితే ప్రెస్కి వెళ్ళిపోతుంది న్యూస్, అదే మీ కుటుంబ విషయం. ఆ మీ అమ్మ కూర్చొని అందరి మధ్యలో ఏడుస్తుంటే చూసేవాళ్ళంతా వాళ్ళ అబ్బాయిని ఇసుకొని వాళ్ళు లాగేసుకొని. ఆ రోజుల్లో నా వయసు 28 ఏళ్ళప్పుడు. అంటే నేను అందుకని ఇంటికి రావాల్సి వచ్చింది. ఇంటికి వచ్చిన తర్వాత కూడా చక్కగా మందిరంలో జరుగుతున్నటువంటి ఆ భజనలు ఆ వాతావరణం మర్చిపోలేకపోతున్నా. నేను బజారు పుస్తకాలు కూడా తెచ్చుకోవాలి. నేను ఒకసారి ఈ పాత పుస్తకాలు మార్కెట్లో అమ్ముతారు కదా, సెకండ్ హ్యాండ్ పుస్తకాలు అవుతుంటే ప్రభుపాదులు అది బ్యాక్ టు గాడ్ మరి దొరికింది నాకు. అది ఆకలిగా ఉన్న వాడికి మంచి తాజా భోజనం టక్కని నేను తీసుకొచ్చా. దానిలో ఒక స్టేట్మెంట్ నేను ఎప్పుడు గుర్తు తెచ్చుకుంటా ఉండదు. కృష్ణ ఈజ్ ది సుప్రీం పర్సనాలిటీ ఆఫ్ గాడ్ హెడ్, ఐఎమ్ ఏ సర్వెంట్, వై షుడ్ ఐ వరీ అబౌట్ ఎనీథింగ్. నేను అంత గొప్ప దేవాది దేవుడైన కృష్ణుడి యొక్క దాసుడిని, వై షుడ్ ఐ వరీ అబౌట్ మై సెల్ఫ్. అదే రకంగా రెండోది నేను గుర్తు తెచ్చుకుంటుంది, మనం భగవంతుడి గీతలో ఆయన మనకి చెబుతున్నాడు, మామీ పార్ద వ్యపాశ్రిత్య ఏ అపిస్యు పాపయోనయ. భగవంతుడు అంటున్నాడు, ఎలాంటి వ్యక్తి అయినా కూడా, ఎలాంటి వ్యక్తి అయినా నా దగ్గరకు వచ్చినట్లయితే నేను చూసుకున్నాను. వాళ్ళు ఈ జీవితంలో వాళ్ళంతా అన్ని విధాలుగా సక్సెస్ఫుల్గా ఉండేట్టు చూసుకుని, ఆ తర్వాత అసలు సక్సెస్, జీవితం యొక్క అసలు సక్సెస్ మనం చనిపోయేప్పుడు అంట. మన జీవితంలో ఏదో చిన్న చిన్న సక్సెస్లు ఉంటూ ఉంటుంది, కానీ అసలు సక్సెస్ వచ్చి మరణకాలంలో ఎవరైతే ఆ భగవన్ నామాన్ని, ఎవరికైతే ప్రేమ ఉందో వాళ్ళే కదా ఆ భగవంతుని స్మరించగలిగే. దానికోసం మన ఇదంతా కూడా అందరికీ అవకాశాన్ని అందించడం కోసం మనం ఈ ప్రచారంలో పాల్గొంటుంటే, ప్రచారంలో ఎంత సక్సెస్ ఉందో మనకి తెలియదు, ఎవరు ఇంట్రెస్ట్ ఉంటారో తెలియదు, కానీ ప్రచారం చేస్తుంటే మన జీవితం మాత్రం సక్సెస్ అవుతూనే ఉంది. సో అంటే కృష్ణ కాన్షియస్నెస్లో ఫెయిల్యూర్ అనేది లేదు. అంటే యువర్ లైఫ్ ఈజ్ బికమింగ్ సక్సెస్ఫుల్. దాంతోపాటు 10 మంది దీక్ష తీసుకోవడం మంచిదే, దాంతోపాటు మందిరం కడితే ఇంకా మంచిదే. కానీ ఏమీ లేకపోయినా కూడా మనం ప్రచారంలో ఉంటూనే ఉన్నాం కాబట్టి మనం సాధన చేస్తాం, మన జీవితం సక్సెస్ఫుల్ అవుతూనే ఉంది. కాబట్టి దేనికి మనం వెనక్కి చూడాలా, దేనికి మనం నిరుత్సాహపడాలా. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. పతిత పావన జగద్గురు శ్రీల ప్రభుపాద మహారాజ్కి, పతిత పావన జగన్నాథ్ భగవానికి, సమవేత గౌర భక్తులకి హరే కృష్ణ. ఇప్పుడు కార్యక్రమం పుష్పాంజలి, తర్వాత ఇంకొక 15 నిమిషాల కార్యక్రమం. ప్రసాదం, మహాప్రసాదం. ఓ కీర్తన చేస్తానా?